నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసి నమస్కారం సార్ నమస్తే సార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడాలి మనమే రక్షించుకోవాలి అనే పదాలు ఏవైతే అంటున్నారో దానికి అనుగుణంగా ఆయన దేవాలయాల్ని దర్శించడం కావచ్చు దేవాలయాల వైపు వెళ్ళడం కావచ్చు రెండోది వచ్చేసి అక్కడ పర్యటించడంతో పాటు దేవాలయాల భూములకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా చాలా నిశీలంగా పరిశీలిస్తున్నారు మరి ఇలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేవాలయాలు సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఆ భూములన్నింటినీ కూడా మనమే రక్షించుకోవాలి అనే ఈ నిర్ణయాన్ని ఇంత కఠినంగా తీసుకోవడం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే పవన్ కళ్యాణ్ అనటం వేరు ఇప్పుడు కుంభమేళా సందర్భంగా ఇది ఒక డిమాండ్ గా ముందుకు వస్తుంది అలాగే అమిత్ షా దగ్గరికి కూడా వెళ్ళింది డిమాండ్ అవును అమిత్ షా ఆల్రెడీ ఒక ప్రతిపాదన ఉంది వీళ్ళ దగ్గర సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ ఒకటి పెట్టాలి అని జాతీయ స్థాయిలో ఒక ఆలోచన చేశారు ఆ మధ్య ఆ ఆలోచన నేపథ్యంలో హిందూ ఆలయాల ఆస్తులని దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉంటున్నాయి అవన్నీ దేవాదాయ శాఖ కంట్రోల్లో కాకుండా ఆ ఆలయాల ట్రస్టీల పేరుతోనే ఉంటే బాగుంటుంది కదా అంటే దేవాలయాల ఆస్తుల్ని ప్రభుత్వ వ్యవహారాలకు కూడా వాడేస్తున్నారు అంటే దేవాలయాలకి ఇచ్చినటువంటి భూములు అలాగే దేవాలయాల్లోకి వచ్చినటువంటి భక్తుల ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ కూడా ఇతర కార్యక్రమాలకు కూడా మరలిపోతున్నాయి అనేది ఒక గొడవ జరుగుతోంది చాలా కాలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా అదే దాదాపు అది తరచూ ప్రస్తావనకు వస్తుంది అంటే వక్ఫ్ బోర్డు తాలూకా ఆస్తులు ఉన్నాయి వాటి మీద ప్రభుత్వ అజమాయిషీ లేదు అలాగే చర్చిల కింద ఆస్తులు ఉన్నాయి వాటి మీద కూడా ప్రభుత్వాల అదుపు ఆజ్ఞలు లేవు మరి ఎందుకు హిందూ దేవాలయాల ఆస్తుల మీదే మీరు కమాండ్ చేస్తున్నారు అనేది గొడవ అది హిందూ ధార్మిక సంఘాలు చాలా కాలంగా మాట్లాడుతున్న క్రమంలోనే ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ అంటే బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి అనే ఒక డిమాండ్ అమిత్ షా గారి ముందుకు వెళ్ళింది ఆయన దాదాపుగా అది చేద్దామనే పద్ధతిలో స్పందించినట్టుగా కనిపిస్తోంది ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రధాన ఎజెండా ఏమిటంటే దేవాలయాల ఆస్తులు దేవాలయాలకి తిరిగి ఇచ్చేసి దానిలో ప్రభుత్వ జోక్యం తగ్గించాలి అనేది వీళ్ళ ఆలోచన ప్రభుత్వ జోక్యం తగ్గించడం అనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది ఇది ఒక రకంగా ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఒక ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు ఎండోమెంట్ యాక్ట్ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్లో వ్యవహారం ఏంటంటే ఈ దేవాలయాలకు సంబంధించిన అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేశాడు ఆయన అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేసి అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లు అన్నీ కూడా గవర్నమెంటే నిర్వహిస్తుంది ప్రభుత్వం ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు చేస్తుంది ఇక్కడ కూడా అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది ఇంకెవరికి ఏ సంబంధాలు ఉండకూడదు అనేది ఆయన తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్లో ప్రధానమైన అంశాలు ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంటు రిజర్వేషన్లు ఇక్కడ అమలు చేయటము అలాగే రిటైర్మెంటు అర్చకులకు రిటైర్మెంట్ ఉంటుంది అనువంశక అర్చకత్వం రద్దు ఇది ప్రధానమైన నిర్ణయాలు ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో అలంపూర్లో ఒక నరసింహస్వామి గుళ్ళో అర్చకుడిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆయన గర్భగుడిలోనే ఉరేసుకుని చనిపోయాడు ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ ఎండోమెంట్ యాక్ట్కి నిరసనగా అది బాగా సెన్సేషన్ అయింది ఆ టైంలో అర్చక సంఘాల వాళ్ళు అందరూ కోర్టులోనే ఆశ్రయించారు ఫైనల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది ఎవరికి అర్చక సంఘాలకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత రామారావు గారి ఎండోమెంట్ యాక్ట్ పక్కకి వెళ్ళిపోయింది అయితే మొదటి నుంచి కూడా ఈ హిందూ దేవాలయాలకి సంబంధించినటువంటి ఆస్తులు వీటి మీద వచ్చే ఆదాయాలు ప్రభుత్వాలు ఇతర పనులకు వినియోగిస్తున్నాయి అనేది ఒక ఆరోపణ చాలా కాలంగా ఉంది అయితే తప్పే ఉంది దీనిలో అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది దేవాలయాల మీద వస్తున్నటువంటి ఆదాయం కేవలం ఆ పుణ్యక్షేత్రాల వరకే పరిమితం కాకుండా వీటితో రాష్ట్ర బడ్జెట్లో కూడా
ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు అనే దగ్గర వీళ్ళు పోలిక ఎక్కడ తీసుకొస్తున్నారంటే వక్ఫ్ బోర్డులతోనూ చర్చిలతోనూ పట్టుకొస్తున్నారు. వాళ్ళ మసీదులకు సంబంధించిన ఆస్తులు అలాగే వీళ్ళ చర్చిలకు సంబంధించిన ఆస్తులు కూడా మీరు కలిపేసుకోండి. వాటి మీద కూడా మీరే నిర్వహణ ఆధిపత్యం ఉంటే ఓకే, లేదు అంటే కనుక మాకు ఇచ్చేయండి. ఇది గొడవ. అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ డిమాండ్ కూడా అందుకే తీసుకొస్తున్నారు. అంటే మీరు తీసుకుంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని చర్చ ఆస్తుల్ని కూడా మీరు కలిపేసుకోండి. వాటి మీద వచ్చే ఆదాయాలను కూడా మీరు ప్రజల కోసం వినియోగించండి. అంతే తప్ప వాటినేమో ముట్టుకోకూడదు, అవేమో వాళ్ళకే ఉండాలి, హిందూ దేవాలయాల ఆస్తులు మాత్రం మేము ఎలా పడితే అలా వినియోగిస్తాం అంటే అలా కుదురుతుంది అనేది డిమాండ్. ఈ డిమాండ్ ముందుకు తీసుకురావటం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూని కమ్మని చెప్తున్నారు, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోమని చెప్తున్నారు, అలాగే చర్చలను కూడా కంట్రోల్లోకి తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ రద్దు చేయటం కాదు, వీళ్ళు బయటకు దేవాదాయ శాఖ రద్దు అనేది మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళందరూ వీళ్ళ ఒరిజినల్ ప్రోగ్రాం వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద ప్రభుత్వ అజమాయిషీ రావాలి, వక్ఫ్ బోర్డు కార్యకలాపాల మీద ప్రభుత్వాల అజమాయిషీ ఉండాలి. వాళ్ళకేమో మైనారిటీల పేరుతో చాలా హక్కులు వదిలేశారు, అలా వదలకూడదు, ఏదైనా మతమే కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్లోకి తీసుకోండి, అలాగే చర్చలను కంట్రోల్లోకి తీసుకోండి. ఇది ప్రధానమైనటువంటి అభిప్రాయం. అది కావాలి అని కోరుకుంటున్నారు. ఈ రోజున సనాతన ధర్మ ప్రచార బోర్డు ఏర్పాటు గురించి, హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ పేరుతో వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ కూడా మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోమనే డిమాండ్లో భాగంగానే చేస్తున్నారు. మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోవటం, మైనారిటీలను భయపెట్టడం అనేది హిందుత్వ శక్తులు చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అంటే వాళ్ళు సనాతన ధర్మం అనేది ఎందుకు ఎజెండాలోకి తీసుకొస్తున్నారంటే మెజారిటీ మతం హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకు ఉంది. దీన్ని ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా. హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది, అది కూడా ఎవరి నుంచి, మైనారిటీస్ నుంచి. వాళ్ళు విపరీతంగా మత మార్పిడులు చేసేస్తున్నారు, చాలామంది అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది, ఇండోనేషియా తర్వాత ఇండియానే ఉంది. కాబట్టి ఇది ఏదో ఒక రోజున మొదటి స్థానంలోకి వెళ్ళిపోయి ఈ దేశం ముస్లిం దేశంగా మారిపోతుంది అనే ప్రచారం కూడా వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కన చూస్తే వాళ్ళు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు. నిజంగానే మత మార్పిడులు జరగలేదు అని ఎవరు అంటలేదు, కానీ జరిగినవి చాలా తక్కువ సంఖ్యలో జరిగాయి. మతం మారిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం మారారు. అంటే కింది కులాల్లో చాలామంది అటువైపుకి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు కూడా బతకలేక మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకు వెనక్కి వచ్చారంటే ఇక్కడ భూస్వాములందరూ కూడా హిందూ మతం భూస్వాములే. వీళ్ళ కింద కూలి పనులు చేసుకునే వాళ్ళు అవతల మతంలోకి మారినా వీళ్ళు పనులు ఎవరేమో అనే భయంతో మళ్ళీ హిందూ మతంలోకి రీజాయిన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. శుద్ధి కార్యక్రమాలు జరిగాయి చాలా చోట్ల. శుద్ధి కార్యక్రమాలు జరిపి మతం మారిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు. సో మత మార్పిడులు నిజంగానే జరిగి ఉంటే 1000 ఏళ్ళు పైన ముస్లిం పరిపాలన జరిగింది ఈ దేశంలో. అప్పుడే ఒక్క హిందువు కూడా ఉండే అవకాశం లేదు, వాళ్ళు గనక ప్రోగ్రామ్గా తీసుకుని ఉంటే. ఈ మధ్య బండి సంజయ్ ఎక్కడో మాట్లాడుతూ అన్నాడు, ఈ దేశంలో ఉన్న ప్రతి మసీదుని తవ్వేస్తాం, అందులో గనక ఏవైనా పాత విగ్రహాలు దొరికితే, హిందూ విగ్రహాలు దొరికితే, అంటే శివాలు దొరికితే మావి, శవాలు దొరికితే మీవి అన్నాడు ఆయన. అంటే దానిలో శవాలు ఉంటే మీరు తీసుకోండి, ఒకవేళ మా దేవతామూర్తులు ఉంటే మేము తీసుకుంటామని. అంటే మసీదులన్నీ తవ్వేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మాట్లాడేశాడు ఆయన. అంటే ఒక రకంగా మైనారిటీలను టెర్రరైజ్ చేయటం కోసం వీళ్ళు అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా అదే, ఆయన కాంటెక్స్ట్ కూడా అదే. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఓపెన్గా ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారిపోయి, పర్టికులర్గా ఆ రోజున తిరుమలలో ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి కలుషితమైంది అనే గొడవ దగ్గర ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ప్రోగ్రాం ఇది ఎందుకంత బలంగా చేశారు అంటే,
చాలా స్పష్టంగా అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రైస్తవ మతానుయాయి. అందుకని అది ఒక రకంగా క్రైస్తవాన్ని టార్గెట్ చేయటమే ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు, ఎందుకు వచ్చిన గొడవలు అనే ఉద్దేశంతో అణిగి కంట్రోల్గా ఉన్నారు తప్ప నిజానికి జరిగిన దాడి క్రైస్తవం మీద దాడే అది. కాబట్టి ఈ దేశంలో మైనారిటీలను టెర్రరైజ్ చేసి, మైనారిటీలను మార్జినలైజ్ చేసి, మైనారిటీలని భయపెట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే పేరుతో ఒక డిమాండ్ ఆయన ముందుకు రావటం, ఈ కుంభమేళా సందర్భంగా అమిత్ షా గారు దాని పట్ల పాజిటివ్గా స్పందించటం, ఈ నేపథ్యంలోనే హిందూ ఆలయాల ఆస్తుల పరిరక్షణ అనే అంశం ముందుకు రావటం. దీని వ్యవహారం చూస్తే ఇప్పుడు వీటిని ఎలాగో వీళ్ళు దేవాదాయ శాఖ వదిలేసి ఈ ఆస్తులన్నీ ఇచ్చేయకుండా వీళ్ళ డిమాండ్ మేరకు వాళ్ళ ఆస్తుల్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంటారు. చర్చిల్ని మసీదుల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ దేవాదాయ శాఖ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 360 ఇప్పుడు కాశ్మీర్కి సంబంధించి స్వయం ప్రతిపత్తి అనేది రద్దు అయిపోయింది. అక్కడ అదొక డిమాండ్గా ఉండింది ఒకప్పుడు. కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి అనేది ఒక డిమాండ్గా ఉంది, అది సాధించుకున్నారు. అలాగే బాబ్రీ మసీదుని కూల్చేసి రామ మందిరం నిర్మించుకున్నారు. ఇవన్నీ నెమ్మదిగా సాకారం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మైనారిటీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రక్షణలు కూడా రద్దు చేసేస్తే వాళ్ళని కూడా భారతీయులుగా మార్చేద్దాం అనే డిమాండ్లో భాగంగా వాళ్ళని కూడా భారతీయులుగా మార్చేస్తున్నాము అనే డిమాండ్లో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో భాగంగా అని చెబుతూ వాళ్ళ ఆస్తులను కూడా కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళని కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ కంట్రోల్లో పెట్టడం అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకు ఈ హడావిడి చేస్తున్నారు. కాబట్టి ఏ క్షణమైనా ఇది జరిగే ప్రమాదం ఉంది. మైనారిటీ మతాల వాళ్ళు కొంచెం అలర్ట్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు చర్చిల ఆస్తులు అలాగే మసీదుల ఆస్తులు కూడా పట్టుకొచ్చేసి ప్రభుత్వ కంట్రోల్లో పెట్టడం కోసం జరుగుతున్న కార్యక్రమం. సార్ మరి ఇంత చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి మత మార్పులను ఇవన్నీ ఆపి హిందూ తత్వంలో వీళ్ళందరినీ మళ్ళీ విలీనం చెయ్యాలని చేస్తున్నారంటారా, లేకుంటే వారిపై ఆధిపత్యం ఒక్కటే కావాలని అనుకుంటున్నారంటారా? హిందూ మతంలోకి తిరిగి వీళ్ళని తీసుకురావటం అనేది ప్రోగ్రామ్ కాదు. ఎవరైనా వస్తే కలిపేసుకుంటారు. అలాగే గర్వాపసి అనే ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. అది మాత్రమే కాదు, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం, వాళ్ళని సరెండర్ చేసుకోవటం, వాళ్ళని నిరంతరం భయపడేలాగా చేయటం, ఇది ప్రోగ్రాం. అందుకని ఈ హడావిడి అంతా చేస్తున్నారు. హిందూ మతం ప్రమాదంలో ఉంది. అలాగే వీళ్ళకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వటం, ప్రత్యేకమైన అంటే అదంతా సంతుష్టీకరణ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి కాబట్టి అవన్నీ తీసేయాలి. అలాగే వాళ్ళకి హజ్ యాత్రకి కన్సెషన్ ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు, దాంతోపాటు కొంత నగదు సహాయం చేస్తారు ప్రభుత్వాల వైపు నుంచి. ఇవి కూడా ఆపేయండి అనేది ఒక డిమాండ్ ఉంది. అంటే దీనికి పోటీ ఏం తీసుకొస్తున్నారంటే, మేము హిందూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి మాకు ఏమన్నా రాయితీలు ఇస్తున్నారా? అవును కదా. అంటే మేము తిరుపతి వెళ్ళటానికి మాకు ఏమన్నా రాయితీ ఇస్తున్నారా, లేకపోతే కుంభమేళాకి వెళ్ళటానికి రాయితీలు ఇస్తున్నారా, లేకపోతే హిమాలయాల్లో ఎక్కడో ఏదో టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ దైవాన్ని దర్శించుకోవడానికి మాకు ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా? చేయట్లేదు కదా. చేయనప్పుడు వాళ్ళకెందుకు ఉండాలి అనేది కూడా ఒక డిమాండ్గా ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ డిమాండ్లన్నీ కూడా వీటి వెనక ఉద్దేశం ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం. ఆ కంట్రోలింగ్ తీసుకోవటంలో భాగంగానే ఇవన్నీ భయపెడుతున్నారు. అప్పుడప్పుడు ఈ పౌరసత్వ సవరణ చట్టం అనే పేరుతో కూడా, అంటే ఈ దేశంలోకి వచ్చిన చాలా మంది అంటే రోహింగ్యాలు ఇలా బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి అక్కడి నుంచి వచ్చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయడం కోసం ఇక్కడ మరొకసారి పౌరసత్వ సవరణ చట్టం పేరుతో అందరినీ వెరిఫై చేయటం, వెరిఫై చేసి
వీళ్ళల్లో ఎవరికైతే ఇక్కడ ఆధార్ కార్డులు లేవో లేకపోతే వీళ్ళు ధృవీకరణలు చూపించుకోలేకపోయారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తామని ఆ మధ్య భయపెట్టారు. భయపెడితే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు చాలా చోట్ల. అంటే చాలా మందికి ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి తగినటువంటి ఆధారాలు లేవు. ఈ లేని వాళ్ళందరినీ ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము అంటున్నారు. ఇప్పుడు మొన్నే చూసాం మనం సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి వాళ్ళ పూర్వీకుల తాలూకా ఆస్తులు. అంటే ఇక్కడ నుంచి వీళ్ళ బంధువులు పటోడి రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి అతను. ఆయన పూర్వీకులు ఇక్కడ ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దేశం వదిలి కొత్తగా ఏర్పడినటువంటి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన ఆస్తుల్ని ఇక్కడ ఈ చట్టం ప్రకారం ఆ రోజున చేసినటువంటి చట్టం ప్రకారం ప్రభుత్వం జప్తు చేసి తను హ్యాండ్ ఓవర్ చేసేసుకోవచ్చు. దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ ఆస్తులకు వారసులుగా మేము ఇంకా ఇక్కడే ఉన్నాం కదా, అవును, కాబట్టి మాకు వదిలేయండి అవి, వీటిని జప్తు చేయొద్దు అని. కానీ ఆ టైటిల్ డీడ్ ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళు లేరు కాబట్టి మేము ఇవి జప్తు చేస్తాం అని ప్రభుత్వం ఫైనల్గా మొన్న కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగానే జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆ పటోడి రాజవంశంలో ఉన్నటువంటి కొంతమంది ఆస్తులు ప్రభుత్వం స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. దాని విలువ దాదాపు 15,000 కోట్లని చెప్తున్నారు. అంత ప్రాపర్టీ కోల్పోతున్నాం మనం అనేటువంటి ఒక బాధ ఉంది ఆ ఫ్యామిలీకి అని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు చేయగలిగింది లేదు. అప్పీల్కి వెళ్తారు. అప్పీల్లో ఏం తేలుతుంది అనేది చూడాలి. మళ్ళీ అది కూడా టైం టేకింగ్ ప్రోగ్రామ్. అందుకని టోటల్గా అన్ని ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇన్ టోటల్ మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోవడం కోసం జరుగుతున్నవి. నిజంగా సార్ మీరు చెప్పింది నిజంగా వాస్తవం. ప్రతి ఒక్కటి కూడా వింటుంటే నిజంగా చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.